ఔషధాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పలు రకాల ఔషధాలపై 100% సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయం భారత ఫార్మా రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడానికి ఫార్మాసిల్ మాజీ డైరెక్టర్ జనరల్ రావి ఉదయభాస్కర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సుంకాల పరిధిని విస్తృతం చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకు కొన్ని రంగాలపైన సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఫార్మా రంగం పైన కూడా సుంకాలు విధిస్తూ ప్రకటన జారీ చేశాడు. ఇది ఏకంగా 100% విధిస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఫార్మా రంగంలో వేటిపైన ఈ ట్రంప్ సుంకాల ప్రభావం ఉంటుందని తెలుసుకోవడానికి ఫార్మాక్సిల్ మాజీ డైరెక్టర్ జనరల్ రావి ఉదయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఇప్పటివరకు ఫార్మా రంగానికి మినహాయింపునిస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా వీటిపైన కూడా 100% సుంకాలు విధిస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా విడుదల చేసినట్టు వార్తలను బట్టి తెలుస్తుంది. ఇది ఎలాంటి ప్రభావం చూపించింది సార్? ఎందుకంటే ఫార్మా అంటే చాలా రకాల ఉంటుంది, అందులో ప్రతి రంగంలోనూ వివిధ అంశాలు ఉన్నట్టు కూడా ఫార్మాలోనూ కూడా విభిన్న అంశాలు ఉంటాయి కదా, విభిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వేటిపైన ప్రభావం చూపించవచ్చు ప్రధానంగా? బేసిక్గా అండి, అంటే ట్రంప్ నిన్న మాట్లాడింది రేపు ఏం మాట్లాడతాడో తెలియదు ఆయన. ఇది కరెక్ట్. సో ఆయన, నేను ముందు నుంచి చెప్తున్నాను, లాస్ట్ 8 months నుంచి కూడా, ఈజ్ వెరీ ఇన్కన్సిస్టెంట్, అన్ప్రిడిక్టబుల్. ఆయన ఏం చెప్తాడనేది ఏమంటాడనేది కూడా తెలియదు. దాని మీద ఇప్పుడు అతను ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో బేసిక్గా ఏం చెప్తున్నారంటే, అంటే మనం కొంత వెయిట్ చేయాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రాండెడ్ డ్రగ్స్ కానీ పేటెంటెడ్ డ్రగ్స్ కానీ ఇంపోర్ట్స్ మీద 100% టారిఫ్స్ వేస్తాను 1 October 2025 నుంచి అంటున్నారు. ఇప్పుడు వరకు ఏంటి, స్టార్టింగ్ నుంచి మీరు ఆయన ఇండియాతో మాట్లాడినప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నారు, తర్వాత 25% అన్నాడు, తర్వాత 200% అన్నారు, ఆ తర్వాత రష్యన్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి 50% అన్నారు. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ ఆ టారిఫ్ని ఫార్మా వరకు ఎగ్జెంప్ట్ చేశారు. సో ఈ ఎగ్జెంప్షన్ అనేది బేసిక్గా కంటిన్యూ అవుతుందా అవదా అనేది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అవదనేదే కనబడుతుంది. అది బేసిక్ ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. బట్ October 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని అంటుంటే ఆ ఎగ్జెంప్షన్స్ అనేవి ఉండవేమో అనేది ఉంది. ఇక మనం భారతదేశం వరకు వస్తే మనం దాదాపుగా 10 బిలియన్ లోపే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అమెరికాకి. ప్రిడామినెంట్లీ మనం జనరిక్ ప్లేయర్స్, అంటే జనరిక్ డ్రగ్స్ తయారు చేస్తాం మనం. ఇప్పుడు ఆయన అనేది బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ అంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే, మనకి ఇమీడియట్గా సీరియస్ ఇంపాక్ట్ పడుతుందని అనుకోవట్లేదు. కానీ ఒకవేళ ఈ October 1 నుంచి ఫార్మా మీద ఉన్న ఎగ్జంప్షన్స్ కనుక తొలగిస్తే ఈవెన్ 50% గతంలో ఇప్పుడు ఇండియాలో ఇండియన్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద, డిఫరెంట్ కమోడిటీస్ మీద అతను వేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీ 50% వేసినా కానీ భారతదేశానికి నష్టం జరుగుతుంది. బట్ ఇప్పుడు అతను ఇచ్చిన ఆర్డర్ని మీరు కనుక చదివితే నాకు పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, అయితే ఒక చిన్న తేడా చెప్పండి సార్. అంటే బ్రాండెడ్, పేటెంట్, జనరిక్, మనం ప్రధానంగా జనరిక్ మెడిసిన్ ప్రొడక్షన్ చేస్తాము, అమెరికాకి ఎగుమతి చేస్తాం అంటున్నారు కదా, వీటి మధ్య అసలు ఏంటి బ్రాండెడ్, పేటెంట్, జనరిక్ మెడిసిన్స్? పేటెంటెడ్ మెడిసిన్ అంటే ఒక కంపెనీ దాన్ని డెవలప్ చేసి పేటెంట్ చేసి వాళ్ళు ఒక్కలే చేస్తారు, లేదంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు, లేకపోతే ఇంకొకరిని చేయమన్నారు. అది పేటెంటెడ్ మెడిసిన్. ఎవరు పెడితే వాళ్ళు తయారు చేసుకోవడానికి లేదు. 2 బ్రాండెడ్ జనరిక్స్, అంటే మన ఇండియన్ కంటెస్ట్లో మొత్తం మారిపోద్ది. ఎందుకంటే మనం జనరిక్ డ్రగ్స్ చేస్తున్నా కానీ జనరిక్ నేమ్ తోటి ఉండదు. మనం ఈవెన్ జనరిక్ డ్రగ్ కూడా ఒక బ్రాండ్ నేమ్ పెడతాం. ఇప్పుడు ఈ ఆర్డర్లో బ్రాండెడ్ డ్రగ్స్ అంటే క్లారిటీ నాకైతే కనబట్లేదు. ఒరిజినేటర్ జనరిక్స్ని బ్రాండెడ్ జనరిక్స్ అని కూడా అంటారు. ఇవి బ్రాండెడ్ జనరిక్స్ అనుకోవాలా లేకపోతే జనరిక్స్ అనుకోవాలా అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. అందుకే ఏంటంటే అతను మాట్లాడే దానిలో మనం ఇండియా ప్రిడామినెంట్లీ, అంటే మనం ఆల్మోస్ట్ 99% మనం ఎక్స్పోర్ట్ చేసి జనరిక్ డ్రగ్సే.
డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ నేను అనుకోవడం, ఎందుకనంటే మన ఇండియా నుంచి $10 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ అమెరికా ఈజ్ ఎ హ్యూజ్ మార్కెట్. అమెరికాకి ప్రపంచం నుంచి వచ్చే డ్రగ్స్ బేసిక్గా యూరప్ కానీ లేకపోతే బ్రిటన్ కానీ సమ్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ చాలా పేటెంటెడ్ మెడిసిన్సే ఎక్కువ వస్తున్నాయి. అవి చాలా కాస్ట్, దాదాపుగా 2000-3000% కూడా మన దాని మీద ఎక్కువ ఉంటుంది. సో అతను ఫోకస్ ఏంటంటే అమెరికన్ పీపుల్ ఎక్కువ ప్రైస్ పే చేస్తున్నారు, అది వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది అతని ఆలోచన. అందుకే ఏంటంటే ఆ డ్రగ్స్ కనుక అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే అసలు ఛార్జెస్ ఉండవు అంటున్నారు, ట్యాక్సెస్ ఉండవు అంటున్నారు. దానికి ఆల్రెడీ పెద్ద కంపెనీలు లైక్ జాన్సన్ అండ్ జాన్సన్, సనోఫీ, ఇలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్రెడీ దే ప్రామిస్డ్ అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్, దే విల్ మ్యానుఫ్యాక్చర్ దేర్. అతని ఆలోచన ఏంటంటే నేను అనుకోవడం, ఇండియా టార్గెటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు. ఇండియా ప్రపంచంలో ఉన్న గ్లోబల్ జనరిక్ మార్కెట్ మోర్ దాన్ 400 బిలియన్ అయితే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది 10 బిలియన్. మన ఎంటైర్ మార్కెట్ వచ్చేసరికి మనది 55-56 బిలియన్. అంటే మన మీద ఫోకస్ అని నేను అనుకోవట్లేదు, బట్ ఇన్ దట్ ప్రాసెస్ అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో హౌ ద ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఆలోచించాలి. సార్, ప్రధానంగా ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయిలో మన మార్కెట్ ముందుంది. ఇండియా నుంచి కరోనా వ్యాక్సిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం సరఫరా చేసాం. అలా చాలా మెడిసిన్స్ మనం ప్రపంచ దేశాలకు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ జనరిక్ మెడిసిన్ వల్ల ఇప్పటివరకు టారిఫ్స్ విధించకపోయినప్పటికీ మనకి ఇంకా దాన్ని అవకాశంగా తీసుకోవచ్చు. ఇంకా అంటే కంపెనీస్కి చాలా కంపెనీస్ జనరిక్ మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అమెరికా కానీ ఇతర కంట్రీస్ కానీ. ఇప్పుడు ఈ టారిఫ్స్ జనరిక్ మెడిసిన్స్ పైన లేకపోవడం మనకి ఇంకా అవకాశంగా ఉంటుంది. అది అంటే అవకాశం ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఇంత ముందు నుంచి కూడా మనకి జీరో టారిఫ్ అయినప్పుడు మనం అమెరికాకి ఆల్మోస్ట్ 30% మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో, అంటే దాదాపుగా 30 మిలియన్ ఎక్స్పోర్ట్స్లో 1/3 మన అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఫర్దర్గా మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయనంటే డిపెండింగ్ ఆన్ హిజ్ పాలసీస్. అంటే అతను పాత పాలసీనే కనుక కంటిన్యూ చేస్తాడని అనుకుంటే అది ఇండియాకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రాండెడ్ జెనరిక్స్ నుంచి జెనరిక్స్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అతను ఈ ఇన్కన్సిస్టెంట్ అండ్ హేతుబద్ధం కాని రకంగా, అలాగే శాస్త్రీయంగా లేనటువంటి నిర్ణయాల వల్ల ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. మోరెవర్ అతను అమెరికన్ ప్రెసిడెంట్ మొన్న H-1B వీసాస్ మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఏమన్నాడు, ప్రతి సంవత్సరం $100,000 అన్నాడు. $100,000 అంటే ఇప్పుడు ఇండియన్ దాని ప్రకారం దాదాపుగా 89 లక్షలు. మళ్ళీ వైట్ హౌస్ మరుసటి రోజు క్లారిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇండియన్ పీపుల్ H-1B వీసా ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకుని టికెట్లు బుక్ చేసుకుని కంపెనీస్ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినాయి, మీరు ఇమీడియట్గా యుఎస్కి వెళ్ళిపోండి బిఫోర్ ఇట్ ఆపరేషన్ అనేది. నెక్స్ట్ డే మళ్ళీ వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది, ఇది ఇలా కాదు, ఇది వన్ టైము అన్నాడు. మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్లికేబుల్ కాదు. అటువంటి అంటే ఐఎమ్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అన్ప్రిడిక్టబుల్. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియనప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి దాని మీద మనం మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అవును సార్. అయితే ఇప్పుడు ఇండియన్ ప్రతి రంగంలోనూ అమెరికా డామినేట్ చేయాలని చూస్తుంది, ఆ మేరకు టారిఫ్స్ విధిస్తుంది. అటు చైనా పైన కానీ ఇటు భారత్ పైన అయితే ఇంకా 25%, అదనంగా రష్యా నుంచి అని 50%. ఫార్మా రంగాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు సార్? ఎందుకంటే భారత్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఈవెన్ H-1Bకి సంబంధించి కూడా భారత్నే ఇబ్బంది పెట్టాలని కొంచెం ఆలోచనతోనే ఈ విధమైన H-1B ఫీజ్ అని చెప్పి అట్లా పెంచారు. ఈవెన్ ఫార్మా రంగాన్ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఎందుకు ఆయన దాన్ని దృష్టిలో? ఫార్మా రంగాన్ని బేసిక్గా టచ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మన వల్ల వాళ్ళ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గుతున్నాయి. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ US$ వాళ్ళ హెల్త్ కేర్ సిస్టంలో వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారు.
సో అక్కడ అమ్మే జనరిక్స్లో కూడా మనమే బిగ్గెస్ట్ ప్లేయర్. సో వాళ్ళ ప్రజలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రజలు తక్కువ రేటుకి మన దగ్గర కొనుక్కుంటున్నారు. ఆ ఉద్దేశంతో అతను టచ్ చేయలేదు. కాకపోతే ఈ టారిఫ్స్ అనేవి ఏంటంటే మనం వాళ్ళకి 10% ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి అతను రెసిప్రోకల్ అని మొదలుపెట్టాడు. మేము కూడా 10% వేస్తాం అనేది. ఇప్పటివరకు 0 అది ఆ 10% వెళ్ళబోయి 20% అయింది, 25% అయింది, 50% అయింది, ఒకసారి ఏమో 200% అన్నాడు, ఇప్పుడేమో 100% అంటున్నారు. అది ఇండియాకా కాదా అనేది మనం చెప్పలేం. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈరోజు పరిస్థితులను బట్టి మన ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉన్న క్యాపబిలిటీసు, కెపాసిటీసు, నైపుణ్యత, కాస్టింగ్, మనకు ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, ఆ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం ఈ సిచ్యువేషన్ని చైనా వాళ్ళు ఎలాగా బార్గెయిన్ చేస్తున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం కూడా అదే రకంగా మన స్ట్రెంగ్త్ని బేస్ అయ్యి మన ఆర్గ్యుమెంట్, మన డిస్కషన్స్ ఉండాలి. సో మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే మనం ఏమి మాట్లాడకుండా ఉన్నాం. అతను ఏది చెప్తే దానికి మోరార్లెస్ నాట్ ఓన్లీ ట్రేడ్, పొలిటికల్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్లో అమెరికా ఏది చెప్తే అది వింటున్నట్టుగానే మనం ఉన్నాం. సో అతను ఈరోజు ఏంటంటే ఇండియా అమెరికా ఏది చెప్తే అది అంతా వినాలి అన్న దానిలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికా మానేమంటేనే మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసాం. ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న అతని మాట వినే, అతని ఇన్ ద సెన్స్ యుఎస్ మాట విని ఇప్పుడు మనం రష్యా దగ్గర కొంటున్నాం. రష్యా దగ్గర కొంటే దాని మీద టారిఫ్ అండి. మరి మనం ఎవరి దగ్గర కొనాలి ఆయిల్? అంటే ఆయన చెప్పిన దగ్గర ఎలాగ కొంటాం? అలాగే ఏంటంటే ఇప్పుడు అంటే మనం వాట్ ఐ ఫీల్, మనం ఒక 6-7 నెలలు లేటుగా అతన్ని కొంచెం ఎదుర్కోవడం మొదలుపెట్టామని మనం అనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ ఒకవేళ అక్కడ అతని మందులు తయారు చేయాలని అన్నా 87% ఆఫ్ ద కాంపోనెంట్స్ యూజ్డ్, అంటే ఏపీఐస్ కానీ ఇంకోటి కానీ మెషిన్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. చైనా నుంచా, లేకపోతే ఇండియా నుంచా, యూరప్ నుంచా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా అతను టారిఫ్ అనగానే మేము వేస్తామని చెప్పి, అతనితో బిగ్గెస్ట్ ట్రేడర్ మెక్సికో ఉంది, మెక్సికో వాళ్ళు కూడా అతని మీద నువ్వు వేస్తే మేము వేస్తామన్నారు. జపాన్ ఉంది, జపాన్ మీరు వేస్తే మేము వేస్తామన్నారు. మనం ఎందుకు అది మిస్ అయ్యామనేది నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అక్కడి నుంచి అతను అడ్వాంటేజ్గా అతను తీసుకున్నాడు. సో మనం ఏంటంటే మన బలాన్ని మనం ప్రాపర్గా, పర్టికులర్గా ఇన్ ద ఏరియా ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ జనరిక్స్లో మన బలాన్ని మనం ప్రాపర్గా వాడుకోలేకపోయాం. 2, మన భారతదేశంలో ఉన్న యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ సైట్స్ అంటే అమెరికా తర్వాత మనకే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏఎన్డిఏస్ మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 40% ఏఎన్డిఏస్ ఉన్నాయి. మన ఇండియన్ కంపెనీస్ దాదాపుగా 7-8 కంపెనీలు టాప్ 20 గ్లోబల్ జనరిక్ కంపెనీస్లో ఉన్నాయి. ఇంత స్ట్రెంగ్త్ ఉండి మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారనడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకోలేకపోయాం. అతను ట్రంప్ ఏంటంటే ఇండియా ప్రజల్ని, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ మనుషులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారస్తుడు, ప్రతిదీ వ్యాపారం కింద చూస్తున్నాడు. సో ఆయన కన్సిస్టెన్సీ లేదు. సో ఆయన యాక్షన్స్ మీద మనం అంటే అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో బిగ్గెస్ట్ పవర్ కాబట్టి ఎకనామికల్లీ, మిలిటరీ అన్నట్లోని బుల్డోజ్ చేస్తున్నాడని బుల్లియింగ్ చేస్తున్నాడు. దానికి చాలామంది దాసోహం అవుతున్నారు. మనం చాలా లేట్గా రెస్పాండ్ అయింది. మొన్న యుఎన్ జనరల్ అసెంబ్లీలో కూడా హీఈస్ టెల్లింగ్ దట్ ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపానంట. ఇప్పుడు మనం వేర్ ఇన్ కన్ఫ్యూజన్, అసలు అతను చెప్పేది రైటా ఏంటి అనేది. సో ఆ రకంగా అతను మాట్లాడుతున్నప్పుడు నిలువరించలేము. అతను మాట్లాడిన ప్రతి దాని మీద మాట్లాడడానికి కూడా నాలాంటి చాలా స్మాల్ పీపుల్కే చాలా విసుగ్గా ఉంది. ఓకే సార్, ఇప్పుడు బ్రాండెడ్ పేటెంట్ మెడిసిన్ అమెరికా లెవెల్గా అంటే అమెరికా స్థానికంగా ప్రొడక్షన్ చేయాలనేది ఆయన టార్గెట్గా ఈ టారిఫ్ విధించారు కదా, అది పాసిబుల్ అవుతుందా వాళ్ళకి? అంటే పాసిబుల్ అవుతుందా అంటే ఇప్పుడు బిగ్ ఎకనామిక్ పవర్
చాలా యుఎస్ అనేది చాలా పెద్ద మార్కెట్, అంటే ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు ఇది చేసే మార్కెట్. సో యుఎస్ మార్కెట్ని ఎవరు అంత ఈజీగా వదులుకోలేరు. మోర్ ఎవర్ యుఎస్లో డ్రగ్ ప్రైసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి, అంటే జర్మనీ ఇటువంటి కంట్రీస్తో ఇది దట్ మోర్ ఆఫ్ ఎ ప్రైవేటైజేషన్. సో ఈ కండిషన్లో ఏంటంటే టైం పట్టొచ్చు, కానీ ఈ రకమైన ప్రెషర్ ఉంటే నోబడీ ఎఫర్ట్ టు లూజ్ అమెరికన్ మార్కెట్. అంటే చైనాలో ప్రజలు ఎలా ఎక్కువ మంది ఉన్నారో ఇండియాలో ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్ కన్జ్యూమర్ ఇండియన్ మార్కెట్ని, చైనా మార్కెట్ని ఎలా ఇగ్నోర్ చేయలేరు ప్రపంచం, అలాగే అమెరికన్ ఎకనామిక్ పవర్ని ఎవరు ఇగ్నోర్ చేయలేరు. సో హీఈస్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ సిచ్యువేషన్. అందుకే ప్రపంచం అంతా ఏంటంటే చాలా యాజిటేట్, అంటే డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం టారిఫ్స్ విషయంలో, ఫార్మా రంగంలో టారిఫ్స్ విషయంలో బ్రాండెడ్ పేటెంట్ అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. దానిపైన క్లారిటీ రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు అని చెప్పి కూడా రావి ఉదయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే H1B విషయంలో గందరగోళానికి దారితీసి తర్వాత విరమించుకున్నట్లే ఇందులోనూ టారిఫ్స్ విషయంలోనూ కూడా జెనరిక్ అనే పదం వాడలేదు, కానీ బ్రాండెడ్ జెనరిక్ అనేది అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దానిపైన క్లారిటీ వచ్చాక భారత ఫార్మా రంగానికైతే ఎలాంటి నష్టం వాడలేదు. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్స్ అత్యధికంగా అమెరికాకు మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు నష్టపోయే విధంగా ఈ నిర్ణయం ఉండకపోవచ్చు అని కూడా రావి ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే భారత ఫార్మా రంగానికి వచ్చే ఇబ్బందులు తక్కువనే ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.